బ్యాక్ టు న్యూస్. విజయవాడ దుర్గాపురంలో బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి సాయి శ్రీ మృతి చెందింది. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది చిన్నారి. ట్రీట్మెంట్ చేయించిన ఫలితం లేకపోయింది. తండ్రి విడిగా ఉంటుండడంతో తల్లే పాప ఆలనాపాలన చూస్తోంది. అయితే చనిపోవడానికి ముందు ఆ చిన్నారి తండ్రికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది. తల్లిదండ్రులిద్దరూ కలిసి ఉండాలని అభ్యర్థించింది. చికిత్స చేయించుకుంటే తాను చనిపోతానంటూ కన్నీళ్లతో వేడుకుంది. మరోవైపు పాప ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు వెళ్లి వచ్చేసరికి సాయి శ్రీ పేరుపై ఉన్న ఫ్లాట్ ను కబ్జా చేశారని గత నెలలో ఆమె తల్లి ఆరోపించింది. తమ కూతురు వైద్యానికి ఆధారం ఒక్క ఫ్లాట్ మాత్రమే అని, దాన్ని అమ్మి వైద్యం చేయిస్తా ఖాళీ చేయాలంటూ కబ్జా చేసిన వారిని అభ్యర్థించింది. పోలీసులు కంప్లైంట్ చేసిన ఫలితం లేకపోయింది. మరోవైపు కబ్జా చేసిన వ్యక్తి తను రాజకీయ నేత తాలూకు అని బెదిరించడానికి సాయి శ్రీ తల్లి గతంలో ఆరోపణలు చేసింది. విజయవాడ దుర్గాపురంలో బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి సాయి శ్రీ మృతి చెందింది. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది చిన్నారి. ట్రీట్మెంట్ చేయించిన ఫలితం లేకపోయింది. తండ్రి విడిగా ఉంటుండడంతో తల్లి పాప ఆలనాపాలన చూస్తోంది. అయితే చనిపోవడానికి ముందు ఆ చిన్నారి తండ్రికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది. తల్లిదండ్రులిద్దరూ కలిసి ఉండాలని అభ్యర్థించింది. చికిత్స చేయించకపోతే తాను చనిపోతానంటూ కన్నీళ్లతో వేడుకుంది. మరోవైపు పాప ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు వెళ్లి వచ్చేసరికి సాయి శ్రీ పేరుపై ఉన్న ఫ్లాట్ ను కబ్జా చేశారని గత నెలలో ఆమె తల్లి ఆరోపించింది. తమ కూతురు వైద్యానికి ఆధారం ఒక్క ఫ్లాట్ మాత్రమే అని, దాన్ని అమ్మి వైద్యం చేయిస్తా ఖాళీ చేయాలంటూ కబ్జా చేసిన వారిని అభ్యర్థించింది. పోలీసులు కంప్లైంట్ చేసిన ఫలితం లేకపోయిందని ఆమె వాపోయింది. మరోవైపు కబ్జా చేసిన వ్యక్తి తాను ఒక రాజకీయ నేత తాలూకు అని బెదిరించాడని సాయి శ్రీ తల్లి గతంలో ఎన్టీవీతో చెప్పింది. విజయవాడలో బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి సాయి శ్రీ మృతి చెందింది. దుర్గాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో సాయి శ్రీ అనే చిన్నారి బాధపడుతోంది. ట్రీట్మెంట్ చేయించిన ఫలితం లేకపోయింది. తండ్రి విడిగా ఉంటుండడంతో తల్లే పాప ఆలనాపాలన చూస్తోంది. అయితే చనిపోవడానికి ముందు ఆ చిన్నారి తండ్రికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది. తల్లిదండ్రులిద్దరూ కలిసి ఉండాలని ఆ పాప తండ్రిని అభ్యర్థించింది. చికిత్స చేయించకపోతే తాను చనిపోతానంటూ, తనకి బ్రతకాలని ఉంది, చదువుకోవాలని ఉందంటూ కన్నీళ్లతో తండ్రికి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. మరోవైపు పాప ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు వెళ్లి వచ్చేసరికి సాయి శ్రీ పేరుపై ఉన్న ఫ్లాట్ ను కొంతమంది రౌడీలు కబ్జా చేశారని ఆమె తల్లి ఆరోపించింది. తమ కూతురు వైద్యానికి ఆధారం ఒక్క ఫ్లాట్ మాత్రమే అని, ఆ ఒక్క ఫ్లాట్ అమ్మి ఆ పాపకి వైద్యం చేయిస్తానని చెప్పినా కూడా వారు వినలేదని తెలుస్తోంది. పోలీసులు కంప్లైంట్ చేసిన ఫలితం లేకపోయిందని ఆ తల్లి వాపోయింది. మరోవైపు కబ్జా చేసిన వ్యక్తి తను రాజకీయ నేతకు సంబంధించినటువంటి వ్యక్తినంటూ బెదిరించాడని సాయి శ్రీ తల్లి గతంలో ఆరోపణలు చేసింది.